చెప్పండి. మేము సిన్స్ 7 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మేము సిన్స్ 7 ఇయర్స్ నుంచి వస్తున్నాము. సిన్స్ 3 to 4 months నుంచి ఇంకా డంపింగ్ ఎక్కువైతుంది. యాక్చువల్లీ ఈ రోడ్ డంపింగ్ వేయడం వల్ల రోడ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది. ఈ టర్నింగ్స్ దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి డంపింగ్ వేయడం వల్ల. ఇంకా ఏమంటారు, అక్కడ మొత్తం చెట్లు కూడా కట్ చేసేసారు. ఎలక్ట్రిసిటీ కూడా కట్ ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఏమంటారు, వాటర్ కూడా చాలా తక్కువ వస్తుంది, మున్సిపల్ వాటర్ కూడా. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఏంటిదంటే ఒక పార్క్ లేదు, ఒక ఏమంటారు రోడ్స్ సరిగా లేవు. రోడ్స్ పెట్టిన చోట మొత్తం డిగ్ చేసేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళు ఏమంటారు పైప్ లైన్స్ కోసం కట్ చేస్తున్నారు రోడ్ని. మళ్ళీ దాన్ని సరిగ్గా కూడా వేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేసేస్తున్నారు. అది కూడా ఒక స్పీడ్ బ్రేకర్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, ఇంత హైట్ ఉండాలి అని చెప్పేసి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ వర్షం పడినప్పుడు వాటర్ మొత్తం పారుతుంది అక్కడ. ఇంకా నాసి రకమైన ఏమంటారు మ్యాన్ హోల్స్ వేస్తున్నారు. అది ఏమంటారు లారీలు వెళ్ళినప్పుడల్లా అది మొత్తం ఇరిగిపోయి అక్కడ మొత్తం బాగా వాటర్ని స్టాగ్నేట్ అయిపోతుంది అక్కడ. మాకు ఎట్లా అవుతుందంటే వర్షాకాలంలో బయటికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది యాక్చువల్లీ. అధికారులకు చాలా లెటర్స్ పెట్టాము కాలనీ తరఫున, అంత సైబర్ హిల్స్ తరఫున చాలా లెటర్స్ పెట్టాము. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మొన్న పిఎస్కి కూడా వెళ్ళాము డంపింగ్ కోసం అని చెప్పేసి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ మాకు ఇక్కడ మాకు ఇదంతా ఉండడం వల్ల ఇప్పుడు ఈ రైనీ సీజన్లో డెంగ్యూ, మలేరియా ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది దీనివల్ల, రెయిన్ పడడం వల్ల. దానివల్ల టైఫాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే చాలా భయంకరమైన స్థితి ఉంది ఇక్కడ చెప్పాలి అంటే. ఈ డంపింగ్ ఇదంతా తీయకపోతే మాత్రం చాలా మేము సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఉండే వాళ్ళు. ఇక్కడ నేను యాక్టివ్గా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇదివరకు మా కేటీ రామారావు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన, ఇట్లాంటి అవస్థ ఏది కూడా రాలేదు. ఎవరు కూడా ఇట్లా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడింది లేదు. ఎవరు కూడా ఇట్లా వాళ్ళ బాధని ఇట్లా చెప్పుకోవటానికి కూడా ఏది లేకుండా ఆయన చేసిండు. అంటే పాలన అనేది ఎవరు చేసినా కూడా పాలన అనేది ప్రాపర్గా చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి పాలన అనేది చేత కాదు. ఇక ఎట్లాగో గద్దె దిగిపోతామని తెలుసు వాళ్ళకి. ఇక ఏదైనా మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరినీ గమనిస్తారు. డెఫినెట్గా మీ అందరికీ బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఇది ఈ కొత్త ఏర్పడ్డ డంపింగ్ యార్డ్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఏర్పడ్డది డంపింగ్ యార్డ్. ఇవాళ ఏర్పడ్డది కాబట్టి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఇదివరకు రోడ్డు ఉండే, ఆ రోడ్డు వేస్తారు అని చెప్పి అన్నాము. ఆ రోడ్డు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పార్కు తయారు చేయాలని చెప్పి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసిర్రు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోగానే వాళ్ళంతా సెట్టింగ్ చేసుకొని ఆ వర్క్ను ఆపేసిర్రు. ఆపేసిన తర్వాత వాళ్ళందరూ కాలనీ వాసులు చాలా హ్యాపీగా ఉండే. మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పార్క్ వస్తే 2.5 ఎకరాల్లో పార్క్ వస్తే వాళ్ళందరూ కూడా మేము వాకింగ్ చేసుకోవచ్చు, పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. ఇంతమంది నివాసితులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు స్థానికులే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేటీ రామారావు గారు ఎవరైతే ఇదివరకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారో మా కేటీ రామారావు గారు, ఆయననే 60 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేసి ఇక్కడ పార్కు జనాలకు ఉండాలని చెప్పి ఆయన శాంక్షన్ చేయించిన తర్వాత ఇదంతా కూడా వర్క్ నడుస్తున్నప్పుడు మా ప్రభుత్వం పోయి ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ వర్క్ని స్టాప్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చిట్గా వాళ్ళ కబ్జాదారులు అందరూ కూడా కబ్జా చేసి ఇక్కడ డంప్ యార్డ్ని తయారు చేసి జనాల్ని ఇబ్బందికి భయభ్రాంతులకు గురి చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇట్లనే చేసుకుంటూ పోతే పుట్టగతులు ఉండవు. దయచేసి జిహెచ్ఎంసీ అధికారులైనా కూడా దీని గురించి వెంటనే స్పందించి పోరాటం కావాలని చెప్పి హెచ్చరిస్తున్నారు కదా. ఏ విధంగా మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంటే ఏం చెప్తారు? మీరు పోరాటం అంటే ఏం లేదు. నెక్స్ట్ సారి ఇక్కడ మేము టెంట్ వేసుకొని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము. ఇక్కడ ఈ రోడ్డు వేయకపోతే మాకు వెంటనే మీరు స్పందించి ఈ రోడ్డు మాకు వేయకపోతే మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ ఉన్న స్థానికులతోని అందరూ కూడా ఇక్కడ మేము నిరాహార దీక్ష చేయడం ఖాయం. జిహెచ్ఎంసీ అధికారులు మీరు మాట్లాడుతూ ఇదే రోడ్ని చూపించి 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిరు అని చెప్పి చెప్తున్నారు. సో ఆయన అధికారులతో కుమ్మక్కయ్య బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోవచ్చా? జిహెచ్ఎంసీ అధికారులు ఇదివరకే ఆయనకి ఇచ్చిర్రు. రామన్న మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, కేటీ రామారావు గారు ఉన్నప్పుడు, అప్పుడు ఇదంతా కూడా ప్రాపర్గా ఏ ఉన్నా కూడా విత్ పర్మిషన్స్ వచ్చేటి.
పర్మిషన్ వచ్చింది, తీసుకున్నాడు ఆయన. ఓకే, ఇచ్చింది జిహెచ్ఎంసీ అధికారులే. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఏంది ఈ రోడ్డు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎట్లా ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు ఆయనకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఐదు ఫ్లోర్లు కట్టుకున్నాడు కదా. అంటే లేఅవుట్లో కూడా ఉంది, లేఅవుట్ గురించి మీకు అందుకే చూపించిన కదా నేను. సో వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ రోడ్డుని వేయాలని చెప్పి మేము మా డిమాండ్, ఈ స్థానికుల డిమాండ్ కూడా. కబ్జాదారులు చాలామంది ఉన్నారు. ఎవరున్నారు అని అంటే చాలామంది ఉన్నారు. పేర్లు ఏమైనా చెప్పగలరు? పేర్లు చాలామంది ఉన్నాయి. అంటే అందులో ఐ శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు, ఆయననే కబ్జాదారులు. ఆయన ఇక్కడ ఒక ల్యాండ్, ఒక ఎకరము దగ్గర 100 కోట్ల పైన ఉంటుంది. ఆయన పేరు ఐ శ్రీనివాసు. ఇవాళ రేపు కోట్ల 1-2 నువ్వు పోతాన కొద్దీ పిటిషన్లు వేసిన కొద్దీ అది స్టే తెచ్చుకుంటా ఉంటారు. కోట్ల ఏది కూడా న్యాయం జరగదు ఎవరికి కూడా. సో మేము అనేది ఏంటంటే మాకు ఆ పార్క్ కావాలా, మాకు ఈ రోడ్డు కావాలా. ఫస్ట్ మీరు రోడ్డు వేయండి. రోడ్డు వేస్తే ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు. సో మీరు రోడ్డు వేసిన తర్వాత పర్సన్ వెనకాల రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఉండబట్టే ఈ డంపింగ్ అంతా వేస్తాను కదా. ఈయన అందరు కలిసే చేస్తారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? వాళ్ళ స్థానికులు, వాళ్ళంతా ఎక్స్ ఎంప్లాయీలు, ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీలు, మంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. సో ఈరోజు మేము మాట్లాడేది ఏంది, మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ తక్షణము రోడ్డు వేయాలి, తర్వాత ఇమీడియట్గా పార్కు కూడా కట్టాలి. అప్పుడే మాకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది మాత్రం మేము చేసే హెచ్చరిక, ఇది మా డిమాండ్ స్థానిక.